యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాగతం చేస్తూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకి ఇవాళ నా వీడియోతో వచ్చేసాను. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ అందరూ చాలా బాగానే ఫాలో అవుతున్నారండి. కొత్త చాలామంది యాడ్ అవుతున్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే కదా కొత్త వారందరికీ కృతజ్ఞతలు అనమాట. ఎందుకంటే చాలా ఛానల్స్ ఉన్నా కూడా పద్మ గారు మీ కలెక్షను మీ కాంబినేషన్స్ సూపర్ అనేటప్పటికీ చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, ఎవరికైనా అంతే కదా. చాలా అలాగే కొన్ని అన్ని రకాల మిక్స్డ్ ఐటెం తోటి, అలాగే ముఖ్యంగా మంగళగిరి పట్టు చీర ప్లెయిను అంటే మొన్న చాలా చీరలు ప్రింట్లు వేయింతే అన్నీ అయిపోయినాయనేసి ప్రింట్లు వేయించే చీరలు అడుగుతున్నారు కొంతమంది. ఒక ఆవిడైతే బెంగళూరు నుంచి ఒక 10 చీరలు కావాలి మేడం, శ్రావణ మాసం వస్తుంది కదా, ప్రింట్లు వేసినా పర్లేదు ప్లెయిన్ ఇచ్చినా నాకు పెయింటింగ్ వచ్చు వేసుకుంటానని అన్నారనేసి తెప్పించాను. ఇదిగోండి నేను ఎప్పుడో ఈ బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట. ఇలాగ ఈ బ్లౌజ్కి నేను తెప్పించిన దాంట్లో అనుకోకుండా మ్యాచ్ అయింది, కట్టేసుకున్నాను. ఇంకా దీనికి జాకెట్ కుట్టించక్కర్లేదు, అన్ని ప్రింట్లే ఎందుకని సరదాగా ప్లెయిన్ సారీ నిన్న సులేఖదశి కదా నేను కట్టుకున్నాను. అదే చీర మళ్ళీ ఇప్పుడు మీకు కట్టుకుని చూపించేస్తున్నాను. ఓకే వచ్చేయండి. అలాగే మంగళగిరి ప్లెయిన్ చీరలోనే అంటే ప్రింట్ల కోసం తెచ్చినాయే ఆవిడ ప్రింట్లు వేయించమన్నారు, లేదంటే చూపించమన్నారు. ఊరికే ఇంకా పెద్ద వీడియో చేస్తాను, ఊరికే 4 చీరలు మాత్రం చూపిస్తున్నాను. దీనికి మనం ఇలా బ్లౌజ్ పెట్టుకోవచ్చు. అదిగో ఈ ఫ్లవర్ డార్క్ ఫ్లవర్ ఆ శారీ కలర్ వచ్చింది. 2 డార్క్ అయిపోతే బాగోవు కాబట్టి ఇలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కట్టుకున్న చీరలాగే ఉంటుంది. ఇలాగ నాదంటే సెల్ఫ్ వచ్చింది లేదు, ఇది హ్యాండ్లూమ్ బ్లౌజ్ అండి, చాలా కాస్ట్లీ. అదిగోండి అలా కుట్టు సరదాగా సెట్ చేశాను. మీకు నచ్చితే శారీ బ్లౌజు తీసుకోవచ్చు, లేదా అచ్చంగా శారీ అయినా ఇస్తాను. ఓకే అవి 2 చీరలు ప్లెయిను. ఇది ఏదో పెద్ద ప్రింట్ ఉంటుందిలేండి నా దగ్గర, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో. ఆ ప్రింట్ కావాలని అడిగారు, పింక్, వారి కోసం తెప్పించాను. అలాగే ఇది కూడా గోల్డ్ కలరు, గోల్డ్ బార్డర్తో గోల్డ్ కలర్. ఇది కూడా ఇలా వేసుకుంటే బాగుంటాయి ఏదైనా, ఓకే సరదాగా. బెంగళూరు నుంచి ఒక 10-12 చీరలు కావాలన్నారు ఫ్రెండే, ఆవిడ ఎప్పుడు కస్టమరే ప్లెయిన్ చీరలో. అలాగే షిబోరి ప్రింట్లో ఇలా. ఇప్పుడు ఇది బార్డర్ ఏదైతే వచ్చిందో అదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఈ బార్డర్ చేతికి వస్తుందండి. ఇది మంగళగిరి పట్టు చీర. ఓకే అలాగే ఇది కూడా మంగళగిరి పట్టుకి షిబోరి ప్రింట్ అండి, ఇది కూడా అంతే. ఇది ఓపెన్ చేయకపోతే మీకు అర్థం కాదు, చేయొచ్చు కానీ ఫోల్డింగ్లు ఎలాగ పెద్ద వీడియో చేస్తాను కదా. ఇది పళ్ళు, డైరెక్ట్గా మంగళగిరి నుంచే కూడా చీరలు ఇచ్చేయడం వల్ల ఇంకా అన్ని చీరలతో నాకు పని లేదు. కొన్ని ఆర్డర్లు ఉన్నాయని మాత్రమే ఈ వీడియోలు, అది కూడా ప్రింట్లు వేయిందామని మాత్రమే తెప్పించడం జరిగిందండి. ఇంకా మంగళగిరి చీరలు బాగుంటాయి, కట్టుకుంటే బాగుంటాయి. ఊరికి 4 సార్లు కట్టేసి పక్కన పెట్టేయచ్చు. ఇదిగోండి ఎంత బాగుంది చూసారా, కుట్టిస్తే బాగుంది అనిపించింది. అది కాంబినేషన్ మెయిన్గా అదిగోండి. మెయిన్గా కాంబినేషనే దీనిది. ఇది పళ్ళు, అలాగే ఇది ప్లెయిన్ బ్లౌజు. ఓకే ఇది షిబోరి ప్రింట్, ఇంకా చాలానే ఉన్నాయి షిబోరి ప్రింట్లో, కానీ ప్రస్తుతానికి అదే చూపిస్తున్నాను. అలాగే ఇది ప్రింటింగ్ వేసి ఒకళ్ళకి డార్క్ ఇష్టం, ఒకళ్ళకి లైట్ ఇష్టం, దాన్ని బట్టి మనం చేయాలి కాబట్టి ఇది బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది. అదిగోండి ఇది పళ్ళు, ఇదేంటి ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంది, బ్లౌజ్ కూడా ఇలా బాందిని స్టైల్లో ప్రింట్ వచ్చింది. శారీ ఇలా లైట్ కలర్ బాగుంది కదా. ఆపోజిట్గా అదొకటి బాందిని స్టైల్ ఆరెంజ్ కలర్, మంచి ఆరెంజ్ అండి,
చాలామంది ఇష్టపడతారు ఆరెంజ్. ఇది ఆల్ ఓవర్ ఒకేలా ఉంటుంది. బ్లౌజ్ ప్లెయిన్, పళ్ళుకు లైన్స్ ఉంటాయి, పెద్ద ప్రింట్ వేసారనమాట పళ్ళుకి. ఇంకంతా ఆల్ ఓవర్. ఇది పళ్ళు, శారీ అంతా ఇలా ఉంటుంది గోల్డ్ బార్డర్తో. ఒకటి సిల్వర్ బార్డర్ ఉంటుంది. ఇది అదే ఈ చీర మాత్రం పద్మ గారిదండి, ఎందుకంటే బాగా నచ్చేసింది. ఇది పళ్ళు వచ్చింది ఇలాగా. ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అనమాట. ప్లెయిన్ శారీ అంతా ఇది బాగుంది కదా. ఇది బ్లౌజు, శారీ పోలే అదిరిపోలే. అందుకని ఈ చీరలు బాగున్నాయి. మంగళగిరిలు అంతవరకే చూపించాను. పెద్ద వీడియో చేస్తాను, కొన్ని ఉన్నాయి. ఇది చందేరి సారీ అండి. ప్లెయినే, ఈ కలర్ ప్లెయినే బ్లౌజ్ వస్తుంది. ఇది బార్డర్ చుట్టూ పళ్ళుకు కూడా వస్తుంది. ఇది చందేరి. ఓకే. ఇందులో నిన్న వచ్చిన వీడియోలో ఎల్లో, అందరూ ఎల్లో అడిగారు. ఈ గ్రీన్ ఎవరు అడగలేదు. ఇది నాదే అని చెప్పాను ఆ రోజే. ఈ గ్రీన్ అవైలబుల్ ఉంది. దీనికి కూడా ఈ గ్రీనే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇది ఒక చీర. బ్లౌజ్ మాత్రం చిన్ని ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. బాగోదు, నచ్చదులే నాకు ఆ బ్లౌజు. నిజంగా చెప్పాలంటే సేమ్ సెల్ఫ్ కలరే బ్లౌజ్ ఇది ఇచ్చాడు, అస్సలు నచ్చదు. నేను ఈ చీర కట్టుకుంటే ఇందులో ఫ్లవర్ కలర్ గ్రీన్ కానీ ఈ కలర్ కానీ ప్లెయిన్కి వెళ్ళిపోతానండి. బాగుంటుంది. ప్యూర్ లెనిన్ అనమాట, గోల్డ్ బార్డర్ లేకుండా ఇలాగా డిజిటల్ ప్రింట్. ఆ ప్రింట్కి అవుట్లైన్ కాంతా వర్క్. అలాగే ఇది కూడా ఫస్ట్ నుంచి దాసి ఇంకా చాలా చీరలు కొనేస్తున్నానని చెప్పి పక్కన పెట్టాను. ఇది కూడా ప్యూర్ లెనిన్లో వచ్చిందండి. ఇది బ్లౌజు, ఇది పళ్ళు, ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా బాగుంది కదా. ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది, వాడు కాకపోతే ప్రింటెడే ఇచ్చాడు. స్క్రీన్ షాట్. ఓకే. అలాగే ఇది ఎప్పుడు యథావిధిగా మీకు చూపించి సూపర్ నెట్లు చాలా బాగా వెళ్తున్నాయండి. ఇవి బ్లౌజులు ఉండవు, చాలా బాగుంది. అంటే ప్యూర్ అనమాట, సిల్క్ మిక్స్ ఉండదు దీనికి. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. అలాగే సెమీ టసర్లో ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఇవి రీజనబుల్ 2000 లోపు చీరండి. అదొకటి సిల్క్ కోట, ఇదొకటి. ఇవన్నీ 2500 లోపు చీరలు అనమాట. అదొకటి. ఇదిగోండి, ఇదొకటి. ఇది కూడా సిల్క్ కోట, ఇది కూడా సెమీ టసర్. ఇది మళ్ళీ కొంచెం రేట్ ఉంటుంది. ఓకే, బాగుంది ఇది కూడా. అలాగే ఇది కూడా సెమీ టసర్. ఇది ఈ కట్టుకుంటే బాగుంటాయి. ఇలా చూస్తే మనకు తెలియదు అసలు చీరలో. ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్. ఇలా పళ్ళు వచ్చి టిష్యూ లాగే బ్లౌజ్ వచ్చిందనమాట. ఇది బ్లౌజు లైన్స్, గోల్డ్ బ్లౌజ్ లాగా. స్క్రీన్ షాట్. అలాగే ఇది కూడా సూపర్ నెట్ శారీ. ఇందులో వైలెట్ కలర్ ఒకటి ఉంటే చాలామంది అదే అడిగారు. ఇది ఎలిఫెంట్ బ్లాక్ అండ్ బ్లాక్, అది పూర్తిగా. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. అలాగే ఇది కూడా సెమీ టసర్లో బాగున్నాయి. రేట్లు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇవి. అదిగోండి, అది పళ్ళు. సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్. ఎంత బాగుందో కదా. స్క్రీన్ షాట్. విపరీతమైన వర్షం అండి బాబు, చంపేస్తాను. ఇది కూడా సెమీ టసరు, ఇలా గోల్డ్ బార్డర్ వచ్చింది అలా. ఓకే,
ఇది కూడా సెమీ టసర్. గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద అని కొలువరే, హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, వెంగళరాయుడిని చేరరే, సిరిమలయనుచు పలుకరే జనులు, గోవింద 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 హరి గోవింద, గోవింద 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 హరి గోవింద, గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద 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 అని కొలువరే, పాండవ వరదాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే. నిన్నంతా తులాకాదశి కదండి, విష్ణు సహస్రనామాలు 11 సార్లు పారాయణం చేశానండి. ఎలాగా అంటే టేప్ రికార్డ్ పెట్టుకుని అదే యూట్యూబ్లో దాని వెనకాల ఫాలో అయ్యాను. కంపల్సరీ 11 అంటే ఉపవాసం అంటే ఉట్టి లిక్విడ్ అంటే వాటర్ తాగి ఓన్లీ వాటర్ మాత్రమే తాగాను. టీలు కాఫీలు మానేశానండి 15-20 రోజుల నుంచి పైనే. టీ అంటే పిచ్చి అనమాట. ఇంత గ్లాస్ టీ తాగేదాన్ని. పొద్దున్న ఒక ఇంత గ్లాసు, మధ్యాహ్నం ఇంత గ్లాసు, 1/2 లీటర్ పాలు, గేదె పాలు పచ్చి అలా తాగేసేదాన్ని. కాసిన పాలతో టీ అసలు నచ్చేది కదా నాకు. అలాంటిది 20 రోజులు పైన అవుతుంది. టీ మానేసానండి. ఒక్కరోజు కూడా టెంప్ట్ అవ్వలేదు. తలపోటు రావట్లేదు మెయిన్గా, అది హ్యాపీ. ఇది కూడా టిష్యూ లెనిన్ శారీ అండి. ఈ చీరలు చాలా బాగున్నాయి. కొంతమందికి క్రీమ్ కలర్, బ్రైట్ కలర్ ఇష్టపడతారు. అందరూ క్రీమ్ కలర్ ఇష్టపడరులే. ఇది సిల్క్ కోట గ్రీన్, అలా చీర అంతా మిర్రర్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి చిన్ని ప్రింటెడ్, అదిగోండి ఆ బ్లౌజ్ వస్తుంది చిన్ని ప్రింటెడ్, బాగుంది కదా. అదొకటి. లైట్ కలర్ చీరలు భలే ఇష్టం అండి నాకు. బ్యాక్గ్రౌండ్ వైట్ వస్తే పైన ఏ కలర్ వచ్చినా ఇష్టం. ఇది పళ్ళు, ఇది ఆర్గంజా అండి. ఆర్గంజా అంటే టిష్యూ ఆర్గంజా. ఇది పౌటంచు, సేమ్ ప్లెయిన్ బ్లౌజు, చేతికి బార్డర్ వస్తుంది. శారీ అంతా అలా డిజిటల్ ప్రింట్ లాగా అలా ఉంటుంది. ఇలా కంచి బార్డర్, గోల్డ్ బార్డర్ వస్తుంది. ఎంత బాగుందో కదా. కాస్ట్లీగా ఉంటాయండి చీరలు, పార్టీ వేర్గా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అలాగే ఇది కూడా చందేరి శారీ, అలా ఉంటుంది చీర. దీంట్లో మనం ఈ వైలెట్ కలర్ బ్లౌజ్కి పెట్టుకుంటే, ఈ చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్ ఇచ్చాడు, రన్నింగే ప్లెయిన్ ఇచ్చాడు. అందుకని నేను అయితే కనుక ఒకవేళ ఇష్టమైతే పొట్టి చేతులు పెట్టి కుట్టించుకుని ఈ పైపింగ్ వేసుకోవచ్చు. లేదంటే దీంట్లో బ్రైట్ కలరు, ఈ వైలెట్ కలర్ ఉంది కదా వంగపూ రంగు, అది వేసుకుంటే అదిరిపోతుంది అనమాట. అలాగే ఈ చీరలు ఇంకెన్ని ఇస్తున్నానో నాకే అర్థం కావట్లే. ఎన్ని చీరలు ఇస్తున్నానోనండి. కలంకారీ పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇవి చందేరిలో కొంచెం మంచి క్వాలిటీలో. ఇదిగోండి ఇది పౌటంచు, సేమ్ అదే కలంకారీ ఫుల్ ప్రింటెడ్ బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. సేమ్ కలర్ కనిపిస్తుందండి. అందువల్ల అది కూడా నాకు ఈ జాకెట్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఇది అవైలబుల్ ఉంది. అలాగే ఇది నేను నేనే చేసేసిన వీడియోలో కట్టాను. ఈ చీర నేను వేరే కలర్ కట్టుకున్నాను. ఇవి అయితే రోజు ఒక 2 చీరలు గ్యారంటీ అమ్ముతానండి. అంటే నచ్చిన చీర ఒక 50 చీరలు కొంటానండి. ఒకటి కొన్నాం. ఇదేమో బార్డర్ వస్తుంది. 4 కొనుక్కురానండి. బాగా నచ్చేసిన చీరలు ఇవి బాగుంటాయి, వెళ్తాయి అనుకున్నవి ఒక 50 చీరలు ఆర్డర్ పెట్టేస్తాను అనమాట. ఇలా ఉంటుంది. వెనకాల బ్యాక్ బ్లౌజ్ వస్తుంది. దీనిది ఒకవేళ మీరు చూడాలి అంటే చూపిస్తా.
దీన్ని మీరు కాల చూడాలి అంటే ఈ చీర ఇదిగోండి నేను కట్టుకున్నాను. సేమ్ శారీ. ఓకే, బ్లౌజ్ చూపిస్తాను. ఇది హ్యాండ్స్ అండి, ఇలా వస్తుంది. ఇదిగో బ్యాక్ ఇలా ఉంటుంది అనమాట. బొండుదాన్ని అన్నాను కదా, అందుకే ఇంత పెద్ద జాకెట్ ఉంటుంది అనమాట నాకు. ఇదిగో ఈపి ఇలాగా, ఈపికి ఇలా వర్క్ ఉంటుంది. అసలు సూపర్ అనమాట. చేతులకు కూడా ఇలా వర్క్ ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇది కట్టుకున్నానండి నేను చీర. పెద్ద వీడియోలో రేపు మళ్ళీ వీడియోలు చేసినప్పుడు కట్టుకుని చేస్తాను, చూద్దరు కానీ ఎంత బాగుంటుందో. ఇది చీర. అందులో ఈ ఫ్లవర్ తేడా అంతే, సేమ్ అనమాట. ఫ్లవర్ తేడా దేని అందం దాంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టపడతారు కదా, అలాగా అదో చీర. ఇంకా లాస్ట్ వన్ అయితే బనారస్ చీర, ప్యూర్ బనారసి. నేను మొన్న వారాహి అమ్మవారి పూజల్లో అమ్మకు పెట్టుకున్నాను. ఈ శ్రావణ మాసానికి కట్టుకుందామన్నట్టు పెట్టాను. శ్రావణ మాసం వరలక్ష్మి పూజకి కట్టుకోవాలన్నట్టుగా పెట్టుకున్నాను. చూడాలి, కుట్టిస్తాను, ఏం చేస్తాను. ఇది బ్లౌజ్ అండి. శారీ అంతా ఇలా ఉంటుంది. బనారస్. చాలా బాగుంది. ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చాడు అనమాట. ఇలా చాలా బాగుంది కదా. ఇవేనండి శారీసు. మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. ఇదిగోండి హై నెక్ బ్లౌజు, అదిగోండి బొమ్మలు అలా ఉంటాయి. కనిపించింది కదా, అలాగా చాలా బాగుంటుంది. ఒకవేళ ఏమన్నా నచ్చితే ప్లెయిన్ శారీస్ ఆర్డర్ పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని తెలియచేస్తూ, అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తే చాలామంది కొత్త వారు వస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఆన్ అవ్వగానే ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.